టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి అసలు టీడీపీ ఏమనుకుంటుందో వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న పరిణామాల గురించి శ్రీనివాస్ చౌదరి గారు ఓవైపు చూస్తూనే ఉన్నారు మీరు వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఇన్ఛార్జ్ల మార్పుతో తలెత్తిన పరిణామాలు తదనంతర అన్నీ కూడా ఎమ్మెల్యేల ధిక్కార స్వరం కానీ పార్టీని వీడడం కానీ ఆల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు సో ఇలా వీడడం కానీ సో ఇవన్నీ గమనిస్తే ఏమనిపిస్తోంది టీడీపీ ఎలా చూస్తోంది ఈ పరిణామాన్ని? నరేష్ గారు, మొదట మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి జనసేన నేత లక్ష్మణ్ రావు గారికి అలాగే అనలిస్ట్ కుండబదల నరేష్ గారికి నా తరపున తెలుగుదేశం గౌతమ్ గారు మంత్రులోనే తావులేదంటే ఇస్తరాకు దొడ్డనంట వెనకట్టుకోవడం. ఈ రాష్ట్రంలో నువ్వు అక్కర్లేదు మహానప్రభు, నువ్వు అవసరం లేదు, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటారు రాష్ట్రపతులు. ఈయన తగుదనమ్మా అని చెప్పి సీట్లు మారుస్తానంటాడు. 4 సంవత్సరాలు 8 నెలలు అపాయింట్మెంట్ ఇస్తే కూడా ఇవ్వని వైఎస్ఆర్ కి విరవిధేయులైనటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే పరిచన్నారెడ్డి దగ్గర పనిచేసిన మంత్రులు, సీనియర్ మంత్రులు కూడా ఈయన దగ్గర వచ్చి అయ్యా బాస్ అయ్యమ్మా బాస్ అని బయట పడుకొని అపాయింట్మెంట్ దొరకకుండా ముఖాన్ని పేడ కొట్టుకుని పోయినారు. పైగా మీరు గమనించారు లేదు నరేష్ గారు, ఒక ఎమ్మెల్యే వెళ్ళి తన నియోజకవర్గానికి సంబంధించిన నిధులు కావాలన్నా లేదంటే ఏదైనా అడగాలన్నా ఎవరిని అడగాలి, ఎలా అడగాలి అనేది తెలియదు. ఎందుకంటే 4 ప్రాంతాలకి 4 రెడ్లు పెట్టుకున్నాడు. ఎవరు? విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, ఒక నిమిషం సజ్జల రామకృష్ణారెడ్డి వస్తున్నాయి సార్, అక్కడికి వస్తున్నాయి. ఇప్పుడు ఈ 4 రెడ్లు పెట్టుకొని మొత్తం రాష్ట్రాన్ని ఏజెంట్ లాగా నడిపాడు. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్కి వస్తాను, నిధులు ఎందుకు లేవు సార్? రాష్ట్రానికి వస్తున్నాయి నిధులు. కాకపోతే నిధులు ఆ జేబీలు వైఎస్ఆర్సీపీ అధినాయకులు నేరుగా వెళ్ళిపోతున్నాయి జేబీలకి. అది మద్యం ద్వారా చిందులు కావచ్చు, పన్నుల ద్వారా చిందులు కావచ్చు, కేంద్రం పంపిస్తున్న నిధులు కావచ్చు. వీటికన్నిటికీ రేపు లెక్కలు బొక్కలు రేపు అధికార పార్టీలు మారిన తర్వాత ఒక్కొక్కరిని చన్నాకోలు పెట్టి తీస్తారు బయట. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తులు. ఎందుకంటే పార్కులు, హాస్పిటళ్లు, గవర్నమెంట్ బంగళాలు, ఆర్డీఓ బంగళాలు, కలెక్టర్లు కుదబెట్టి తెచ్చారు డబ్బులు. అలాగే 25 ఏళ్లు తాగుబోతులు తాగట్టు పెట్టి తెస్తారు ఈ డబ్బులు. హామీగా చూపించి రాబోయే కాలంలో 25 ఏళ్లు తాగుబోతులు తాకట్టు పెట్టి తెచ్చిన మహామంత్రి ముఖ్యమంత్రి గారు మనం చూడాలా. ఎందుకంటే విలాస ముఖ్యమంత్రి కాబట్టి, భారతదేశంలో ధనవంతమైన ముఖ్యమంత్రి కాబట్టి. మా బాదుల ముఖ్యమంత్రి, మా బద్రి ముఖ్యమంత్రి, మా బటర్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎందుకంటే అంత ప్రేమ వచ్చేసింది మీకు ఉన్నట్టుండి? ఏమంతా మీకు లవ్వు నాకు అర్థం కావట్లేదు. పడిపోతున్నారా, వెళ్ళిపోతున్నారా? ఏమంటే ఒకప్పుడు నా కట్టవుతే గెలిచింది, నా బొమ్మే గెలిపించింది, నేను చెప్పింది వేదం, నీ గీసింది గిర్రని విర్రవీగిన అహంకార దృక్పథాన్ని ప్రజలు ఒక్కసారి తొక్కారు బారేశారు. చూడండి అంగన్వాడి వర్కర్స్ తుక్కు లేపుతున్నారు ఒక్కొక్కరిని. ఇస్తావా బాధ్యత వస్తావా? నువ్వు ఎస్మా ప్రయోగించినా కూడా కుదిరేది, మీరు అసలు భయపడమేము, మా సమస్యను పరిష్కరించని చెప్పి అంగన్వాడి వర్కర్స్ కావచ్చు, కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు, అలాగే ఇది అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కావచ్చు, రేపు 108, 104 వాళ్ళు కూడా వస్తున్నారు. నోటీస్ ఇచ్చారంట ఆల్రెడీ, వాళ్ళ ఇచ్చేసారు. ఆల్మోస్ట్ వీళ్ళు ఎంత దిగిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వస్తారు మళ్ళీ నాకు. టోటల్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్ గా మార్చేశాడు. ఇంతవరకు అప్పుల ఆంధ్రప్రదేశ్ గా ఉంది, ఇప్పుడు ఆందోళన ఆంధ్రప్రదేశ్ గా మార్చేసాడు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటే రోమనగర్ తగలబెడతాడు, గెస్ట్ హౌస్ కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటా ఉంటాడు. పాఠశాల రోమనగర్ తగలబెడతా అంటే పిడేలు వాయిస్తున్నాడని. ఇప్పుడు మేము ఆంధ్ర రాష్ట్రం కొత్తగా మార్చాం సామెతని. ఈ ఆంధ్ర రాష్ట్రం తగలబెడతా అంటే మా జగన్మోహన్ రెడ్డి పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడు. ఈ సిచ్యువేషన్ లో నిధులు అనే అంశం కాడికి వచ్చే కొద్దికి నువ్వు ఉనికి పడుతున్నావు. రోజు శుక్రవారం అప్లికేషన్ ఎత్తుకుపోతున్నావు కదా ఢిల్లీకి. ప్రతి మంగళవారం 1000 కోట్లు 2000 కోట్లు తెచ్చుకుంటున్నావు కదా. ఈ డబ్బులు ఏమయ్యాయి? ఎవరికి ఇచ్చావు? ఏ కాకెత్తుకెళ్ళింది? నవరత్నాలు ఏమయ్యాయి? నవరత్నాలు మింగేసి నవగ్రహాలు ఆడిపోయాయి. లబ్ధి, అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ సార్? నాకు అర్థం కనపడలేదు. మీకు ఎలా కనపడుతుంటే చూపించాను సార్. ఎందుకంటే నేను తిరుపతి వాసిని. ఆంధ్ర రాష్ట్రం అటు విశాఖపట్నం నుంచి ఇక్కడి వరకు అభివృద్ధి లేదు, లబ్ధి లేదు, సంక్షేమం లేదు. ఇప్పుడు చూడండి జగనన్న పెన్షన్ పథకం మీరు చూడండి. మీరు నిన్న కూడా ఇప్పుడు మన టీవీలో వచ్చింది. ఇంతవరకు పెన్షన్లు అందులో పండగ వస్తా ఉంది. కొన్ని చోట్ల మొత్తంగా అందలేదు కాదే, కొన్ని చోట్ల విడతల వారికి ఇస్తున్నట్టుగా ఏవో వార్తలు వస్తున్నాయి. అవునండి, విడతల వారికి ఇచ్చేది పింఛన్ విడతల వారికి ఎందుకు ఇస్తారు? ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మన కాకినాడ సభలో? 3వ తారీఖు వస్తానే మా వాలంటీర్లు చిరునవ్వు చిందిస్తూ అవాతాల దగ్గరకు వచ్చి 3వ తారీఖు ఉదయాన్నే పెన్షన్లు ఇస్తారు అని చెప్పిన రాగం తీసిన మా జగన్మోహన్ రెడ్డి గారు. కాకినాడ బటన్ నొక్కిన బటన్లకే నిధులు అంతవరకు. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. ఎవరిని మోసం చేయాలని? పైగా ఎమ్మెల్యేలు నీకన్నా ముందుకు పనిచేయరు సార్ వాళ్ళు, మీకన్నా సీనియర్స్ వాళ్ళు. నువ్వు రాజకీయ నాయకుడు కాదు, నువ్వు రాజకీయ అనుభవం లేదు నీకు.
ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు తీసుకొచ్చి వైఎస్ఆర్పీలో చేర్చుకున్నారు. అది వైఎస్ఆర్ పార్టీకి మారింది. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ కి మారింది. ఇప్పుడు షర్మిల రావటంతో ఏం చేశారు, ఈయన మీద అసంతృప్తి వారితో ఉన్నందరూ కూడా పక్కన ఇంకొక అవకాశం కల్పింది షర్మిల గారు. అప్పటికే వెళ్ళిపోయారు క్యూ పట్టుకుని. రోజు మా జిల్లాలో రోజా కూడా షర్మిల శుభాకాంక్షలు చెప్పి వెళ్తా ఉంది. సో ఇలా చాలా మంది బొత్స వచ్చినా కూడా వెళ్తున్నారు. నాకు తెలిసిన సమాచారం, ఈ రోజు తెలిసిన సమాచారం చాలా మంది సీనియర్ మంత్రులు బొత్స, రోజా, ఈ దాడి వీరభద్రరావు అంటే చాలా మంది 1, 2, 3, 4 పొజిషన్ లో ఉన్నారు అందరూ. ఎందుకు నేను మాటలు చెప్పాల్సిందంటే, ఒకప్పుడు ఎమ్మెల్యేలు అంటే గౌరవం ఉండేది. ఒక అర్జీ చేయాలంటే పలానా మాకు పింఛన్ కావాలి, మాకు రేషన్ కార్డు ఇవ్వండి. ఇప్పుడు ఏమైనా అడుగుతారు సార్, వాలంటీర్లు అడుగుతారు. ఎమ్మెల్యే ఏమైనాడు, డమ్మీ అయినాడు. మంత్రి ఏమైనాడు, డమ్మీ అయినాడు. మీకు ఇంకేం కావాలి? పైకి నేనే జగన్మోహన్ రెడ్డి గారు నేను నిధులు పంపిస్తానంట, బట్టలు నొక్కుతానంట, అది నేరుగా అవాతాలకు వెళ్ళిపోతాయంట. నాకు తెలిసి ఏ అవాతాదికి పోలా. నాకు మా జిల్లాలో అయితే 2,750 రూపాయలు పింఛన్ అయితే వాలంటీర్ తెల్లాతో తీసుకుని వచ్చి 2,500 చేతిలో పెట్టి 250 జేబులు వేసుకుంటాడు. ఇది వాలంటీర్ చేతివాటు. ఇంత దుర్మార్గంగా ఎందుకు జరుగుతా ఉంటే డిప్యూటీ గారు నేరుగా పంపిస్తున్నాడు నిధులు. ఇలా యాడికి పంపిస్తారు నేరుగా? ఆ రోజు నువ్వు బాధులే అని చెప్పి మీరు మా ఎమ్మెల్యేలు గడపరు పంపించారు కదండి. పంపించినప్పుడు ఏమడిగా మేము, మా వీధి రోడ్లు చూడండి, ఎప్పుడో తెలుగుదేశం పార్టీ పెరిగిలేసిన రోడ్లే, ఎప్పుడో లైట్ చూడండి పైన, ఎప్పుడు బర్న్ అయిపోయి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ లైట్లు అవి, ఇంతవరకు చార్జ్ల రేషన్ కార్డు లేవు, పింఛన్ లేవు, పట్టాలు ఇస్తారు పంచాలు ఏమైనా తెలియదు, సెంటు భూమి ఇస్తా అదేమైనా తెలియదు, జగనన్న కాలనీలు ఏమైనా తెలియదు. మీరు మద్య నిషేధం చేసి మళ్ళీ నేను ఎలక్షన్ కి వస్తానని చెప్పి ఓట్లవుతానని చెప్పి మహానుభావుడు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏ మొహం ఎత్తుకుని పోవాలి సార్? నాకు తెలిసి జనాలు కొట్టారు. దానికి మద్య నిషేధం కాలేదు కదా, సిపిఎస్ రాలేదు కదా, ప్రత్యేక హోదా లేదు కదా, మీరు నవరత్నాలు నకిలీరత్నాలు అయిపోయినాయి. ఇంక మీరు ఇచ్చిన హామీలు ఇవన్నీ మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి కూడా మనం చూసాం. చొక్కా పట్టుకుని అడుగుతున్నారు సార్. ఇక్కడ గడప గడప వెళ్ళమంటే ఏమడుగుతున్నారంటే, మీరు చెప్పిన హామీలు ఏమైనా అమలు చేశారంటే లేదు. ఆ రోజు ఏమన్నారు, ఇండస్ట్రీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, నేను ఇక్కడే ఉంటా, ఏడే ఇల్లు కట్టుకుంటా, ఇదే రాజధాని, అద్భుతంగా అభివృద్ధి చేస్తా, ఇంకా భూములు కొంటా చెప్పిన మహానుభావుడు 3 ముక్కలు అట్టాడాడు. కర్నూలు, అమరావతి, విశాఖపట్నం అని బ్రహ్మాండంగా రైల్వే స్టేషన్ చేశాడు, వ్యాపారాలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు మా విశాఖపట్నం రాజధాని అటెక్కిందా, ఏదో పైకి వెళ్ళిపోయిందేమో నాకు అర్థం కాలేదు. ఎవరిని మోసం చేయడానికి నువ్వు రాయలసీమ, కోస్తాంధ్ర, మధ్యాంధ్ర ప్రజల్ని మబ్బు పెడుతున్నావు, కులాలు పెడతా, మతాలు పెడతా. తర్వాత మీలాంటి జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ వేసాడు, ఏంటి సార్ ఈ మధ్య ఎమ్మెల్యేలు మారుస్తానంటే, లేదండి బీసీలకు అన్యాయం జరిగిపోతా ఉంది, బీసీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే పెడుతున్నావు అని అండి. సార్ నాకు తెలియ అడుగుతున్నాను, బీసీలు కాపుల్ని సర్వనాశనం చేసింది ఎవరండి? మీరే కదా. కాపు రిజర్వేషన్ తగ్గించేసింది ఎవరు? 34% నుంచి 24%. బీసీ రిజర్వేషన్ లో బెస్ట్ స్కూల్స్, విదేశీ విద్య, కళ్యాణ్ తోపతి చేసింది ఎవరు? నాకు అర్థం కాలేదు. బీసీలకి పెద్దపేట వేస్తాను కింద ఖర్చు పెట్టేసి బీసీలు సర్వనాశనం చేసి 56 కార్పొరేషన్లు తుకడాలుగా నరికేసి ఉచ్చగ్రహాలుగా మార్చేసి ₹1 కూడా వాళ్ళు ఇవ్వకుండా 5,000 రూపాయలు అటెండర్ జీతం ఇస్తారు గౌరవేతం అని చెప్పి 5 లక్షల రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు మాత్రం రెడ్డి సమాజ వర్గం, 5,000 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు మాత్రం కాపు సమాజ వర్గం. సో కాపులు ఇంకా మెదులుకో ఉంటారా? ఇది కాకుండా కాపులు ఓట్లు ఎక్కడ గుత్తాధిపత్యంగా జనసేన తెలుగుదేశం వెళ్ళిపోతాయని చెప్పి జడ్డి లక్ష్మణారితో పార్టీ పెట్టిస్తున్నాం, ముద్రగడ పద్మనాభంతో పార్టీ పెట్టిస్తున్నాం, ఆయన ఎవరు బి రామచంద్రరావుతో పార్టీ పెట్టిస్తున్నాం, మళ్ళా జాతీయ జనసేన పార్టీ అంట అది కూడా వచ్చింది. అంటే ఏం నాకు అర్థం కాలేదు. నువ్వు ఓడిపోతాను భయమా? ఒకప్పుడు నువ్వు చెప్తే ఏదో జగనన్న చెప్తే ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినాడు, ఒకసారి కూడా చెప్పాడు కదా పరిస్థితి. రోజు సార్ ఇక్కడ ఫ్యాన్ స్విచ్ అయిపోయింది, జగన్ హ్యాండ్స్ అప్, ఎమ్మెల్యేలు ట్యాకప్, పార్టీ ప్యాకప్. ఇది వైఎస్ఆర్సీ పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో. ఇటువంటి సిచ్యువేషన్ లో 20 మంది ఎంపీ 140 కోట్లు ఇస్తారని మీ ఎంపీ సీట్ ఇస్తామంటే ఎవరు చెప్తారు? నాకు అర్థం కాలేదు. బేరాలి ఏమన్నా ఎలక్షన్స్ 140 కోట్లు ఎంపీలంట, 50 కోట్లు ఎమ్మెల్యేలంట. ఎక్కడ తీసుకొచ్చేది నాకు అర్థం కాలేదు. పోనీ ఇచ్చి తీసుకుంటే గెలుస్తారని నమ్మకం ఉందా? నేను మీ ద్వారా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నరేష్ గారు, ప్లీజ్ 7 పోతాను 1 minute లో క్వశ్చన్ ఇస్తాను. ఈ రోజు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా 14 లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, ఒక్క ఉద్యోగాన్ని వాళ్ళు కొట్టేస్తారా? 1,30,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, వీళ్ళు ఎవరైనా ఓట్లేస్తారా? అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వర్కింగ్, గోపాల మిత్రాలు 3 లక్షల వీళ్ళు ఓట్లేస్తారా? వీళ్ళంతా కలిపితే ఒక 20 లక్షల మంది అవుతారు. 25 లక్షలు ఇంటూ ఒక 4 వేసుకుంటే 1 కోటి మంది వీళ్ళు ఓట్లేస్తే కూడా గాల్లో విరిపోతారు ఫ్యాన్ తరపుడు. ఇది కాకుండా రైతుల పరిస్థితి, దాదాపు 70% రైతులు ఉన్నారు, రైతులు సబ్సిడీ లేదు, ఎరువులు లేవు, పంట బీమా లేదు, మన వరదలు వస్తే కనీసం ఉపాధి అవకాశం కల్పించలేదు మీరు. పైగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కటి పూర్తి చేయకుండా, 1 ఎకరాకి నీళ్లు ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలు మొదటి స్థానం, కౌలు ఆత్మహత్యలు 3వ స్థానంలో ఉన్నాం. ఆ రైతులు మీకు ఓటేస్తారా? ఇంకో మాట చెప్తాను, ఈ రాష్ట్రంలో సగభాగం మహిళలు కదా సార్, 50% మహిళలు కదా. దిశ చట్టం ఏమైంది సార్? నాకు అర్థం కాలేదు. ఏకాకితకి వెళ్ళి సార్ దిశ చట్టం రోజుకు 3 అఘాయిత్యాలు జరుగుతాయి సార్. ఒక రేపు, ఒక మానభంగం, ఒక దుర్మార్గ చర్యలు. ఇది నేను చెప్పింది కదా సార్, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చెప్పింది పాట. రోజుకు ఆంధ్ర రాష్ట్రంలో 3 అఘాయిత్యాలు జరుగుతున్నాయి మహిళల పైన. మరి మీరు దిశ చట్టం తీసి ఏమంటే మా ఎమ్మెల్యే రోజా గారు అంటున్నారు,
ఆడపిల్లలకు అన్యాయం జరిగితే గంట కన్నా ముందు జగన్ అన్న వస్తారు. జగన్ వస్తాడన్నారు కదా. నేను ఏడ చూడలేదు సార్ అంత స్పీడ్ వచ్చిన బుల్లెట్ ఈ జగన్ అన్న. చూస్తుంటే ఒకవేళ స్పీడ్ గన్ ఏమైనా షూట్ చేస్తుంటే మనం వేస్తే కూడా జనాలు చూసి తెలుసుకుంటారేమో. ఆ స్పీడ్ గన్ తప్ప ఇంకేదో షూట్ చేయలేదు జగన్ అన్న. పక్క నుండి తాడేపల్లి గేస నుంచి 3 కిలోమీటర్లు హెలికాప్టర్ పోతున్నాయి ఈయన. మరి జగన్ అన్నగా స్పీడ్ ఎప్పుడు వస్తే నాకు అర్థం కాలేదు. ఈ విలాసమైన ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో 500 కోట్లు పెట్టి విశాఖ ఋషికొండ మీద చిన్న గుడిసి కట్టుకున్నాడు సార్. మీరు తప్పు అనుకోవద్దు, చిన్న గుడిసి కట్టుకున్నాడు. లోటస్ ఫండ్ 300 కోట్లు పెట్టి చిన్న పార్క్ కట్టుకున్నాడు సార్. వైట్ హౌస్ హైదరాబాద్ లో కట్టుకున్నాడు సార్. చిన్న పూరి గుడిసి కన్నా తక్కువ పాక లాగా వేసుకున్నాడు సార్. ఇంత విలాసవంతమైన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న కాలనీలు ఏమయ్యాయి సార్? జగనన్న సెంటు పూల్ ల్యాండ్స్ ఏమైనాయి సార్? జగనన్న పెద్ద ఎత్తున మేము అంతెందుకు సార్ పులివెందులకు వెళ్దాం మనం నేరుగా 5 లక్షలు ఇల్లు ఇస్తాను సార్. పులివెందులకి 5 ఇండ్లు లేదు సార్. మొన్నటి వరకు బస్ స్టాండ్ లేదు సార్. పులివెందుల్లో వేంపల్లిని ఒక పిహెచ్ సెంటర్ ఉంది సార్. 12 మంది డాక్టర్ ఉండాలి సార్, 4 ఉండాలి సార్. ఆరోగ్యశ్రీ 2,500 కోట్ల రూపాయలు బకాయిలు ఇకపోవడం వల్ల అందరూ డాక్టర్లు మేము ఆరోగ్యశ్రీ కార్డుకి మేము వైద్యం చేయమని హ్యాండ్సప్ చేసి చేతులు ఎత్తేసారు కదా. తెలుసు కదా ఏ పథకం మీరు అమలు చేశారు అందరూ వస్తుంది మీకు ఎందుకు ఓట్లేదు. కొత్తగా కడుతున్న జగన్ కాదండి, పూర్తయిన ట్రీట్మెంట్ ఇంతవరకు పంపిణీ చేయలేదు కదా. ఎక్కడ తెలుగుదేశానికి ఆ పేరు వచ్చేస్తున్న భయం. అది కూడా సార్ అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, వాళ్ళు కట్టించిన నిధులు ఒక 10% పూర్తి చేస్తే 22 లక్షల ఇంగ్లీష్ ఇవ్వచ్చు పేదవాళ్ళకి. ఇవ్వడంట. ఇది సైకోనికి సడిజానికి పరాకాష్ట కదా సార్. నాకు అర్థం కాలేదు. ఈయన జగన్ అన్న కాలనీ ఇస్తున్నాడు పెట్టుకోవడం కుదరదు కదండి. వాటిని కూడా కదా వస్తాను. అది కూడా తగలబెట్టి 130 కోట్లు తెచ్చారు. రెండో విషయం జగన్ అన్న కాలనీలు ఇచ్చారు సార్. ఎందుకు ఇచ్చారో చెప్తాను సార్. ఇక్కడే అసలు మెత్తలం ఉండేది ప్రమాదం రియల్ ఎస్టేట్. మా ఏరియాలో జగన్ అన్న కాలనీలు ఇచ్చారు. జగన్ అన్న చెరువులో పెట్టుకుంటే పేరు బాగుంటది. పక్కన మిట్టర్లాంటి బ్రహ్మాండంగా 25 ఎకరాలు వాళ్ళ ఎమ్మెల్యే కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు సార్. నాకు అర్థం కాలేదు. ఏడేమో జగన్ అన్న కాలనీ పేరు బోర్డు కనబడుతుంది, పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు 100 తక్కువ కూడా ఖర్చు పెట్టుకుని. దీంట్లో ఆవా భూములు, ముప్పు భూములు, చెరువు భూములు, కాలపురం భూములు, 22 ఏకర్ భూములు తీసేసుకొని 1,000 కోట్ల 6,000 కోట్ల రూపాయల పైసలు కుమ్మరం జరిగిందని తెలుగుదేశం బయట పెట్టింది. నాకు అర్థం కాలేదు. దీని నుంచి ఎంక్వైరీ లేదు, సమాధానం లేదు. ఇవన్నీ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఒక్కప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా నమ్మిన ప్రజలు ఇప్పుడు ఏమి చెప్పినా నమ్మలేని పరిస్థితున్నారు జనాలు. కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? చిత్తగించుకుంటున్నారు. అయ్యా బాబు నిన్ను నమ్ముకున్న దానికి మా రాజకీయం సగనాగిపోయింది, మీ ఏదో పార్టీ చూసుకోవాలి, నీ పడకు నువ్వే బొక్కేసుకున్నావు, మునిగిపోతున్నావు, నీ పడవలు ఉంటే మేము కూడా మునిగిపోతాం, ఈగ తొక్కేస్తాడు పట్టుకుంటాం. ఇప్పుడు పంపిస్తా ఫోన్ చేసి, సార్ అన్న రండన్నా మీ సీటుని మార్చదలుచుకున్నాను, మీరు ఏమనుకోవద్దండి, తప్పుకోండి, గౌరవంగా మీకు రాజ్యసభ ఇస్తాను, ఎమ్మెల్సీ ఇస్తానంటే ఎవరింటారు సార్? నాకు అర్థం కాలేదు. ఎవరు సీట్ ఎవరు తప్పిస్తారు? నీకెవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి సోనియా గాంధీ ఎదిరించిన వేరే విరులేదు. నువ్వు తీసుకొచ్చి పార్టీ పెట్టుకున్నావు కదా. 5 ఏళ్ళకి ఏమైపోయి సార్? నాకు అర్థం కాలేదు. అయిపోయింది. ఒక్కనే కంక్లూడ్ చేస్తాను. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫిక్స్ చెప్తున్నాడు. ఆ గ్రాఫిక్స్ మహిళలు ఎమ్మెల్యేలు నమ్మట్లేదు, ఎంపీలు అసలు నమ్మట్లేదు. తెలుసుకున్నారు. మొత్తం పక్క పార్టీకి వెళ్తారు, షర్మిల పార్టీకి వెళ్ళిపోతున్నారు. తొందరలో వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం షట్ డౌన్ అవుతుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రైట్. లక్ష్మణరావు గారు, ఒకవైపు అధికార పార్టీపై ప్రజాగ్రహం, అలాగే ఆందోళనలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, పార్టీలో ఎదురుగాలి. సో ఈ పరిణామాలన్నీ చూస్తున్నారు. జనసేన టీడీపీలోకి చేరికలు ఇవన్నీ కొత్త జోష్ నింపుతున్నాయి.